కంచెలు ఇట్లా జరుగుతాను. అప్పుడు లొల్లి చురువైని నీ ఆ బాల ఏం చేసిందంటే దుర్గమ్మ పేరు మీద పెట్టి చెప్పి నీ సంసారాన్ని కుల్లగొట్టాలని చేసింది. ఇక ఏది అరకత్ బరకత్ ఉండద్దు, మనుషులు ఆగాలి, పచ్చగా ఆగైతాడు కాదు. ఇప్పటికి 5 లక్షలు పెట్టుకున్నా బిడ్డను, 4 వేల గంటలు. అవునా బిడ్డ? ఒక్క రూపాయి కాదు, 2 రూపాయలు కాదు బిడ్డ, 5 లక్షలు లేకుండా అప్పు తెచ్చుకొని మరి చేసి పెట్టుకున్నావు. అవునా బిడ్డ? ఉండదు కాదు, అప్పు తెచ్చి పెట్టుకున్నావు. ఎందుకంటే నీ కడుపుకోత, నీ పిల్లలు, నీ భర్త, నువ్వు మంచిగా ఉండాలని నువ్వు చేసుకున్నావు. అవునా బిడ్డ? అట్లా మరి ఆయన ఎందుకు తల్లి అట్లా అవుతాడు? అసలు మాట వినకుండా అవుతాడు కదా. మరి ఆయన కొంచెం మంచిగా చేయాలి, ఆయన కొంచెం మంచిగా నిలబెట్టి అన్ని చేసుకుంటారు. ఎట్లా చేయమంటారో తల్లి ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటారు తల్లి. వాళ్ళు కొంచెం మంచి రేవులు కావాలా, పిల్లగాడికి ఉద్యోగం రావాలి. ఏం చెప్పినా కూడా అడిగినాడు, ఇవన్నీ ఏంటి అన్నట్టు చూస్తాడు. అట్లనే ఉన్నది బిడ్డ. నాకు తెలుసురా, నేను జగన్ మాతారా నాయన, నువ్వేం చెప్తానో నాకు తెలుసు. అన్ని కళ్ళు నాయన బిడ్డ, నువ్వేం ఆలోచిస్తావో నాకు తెలుసు. ఏంది ఇదంతా ఖర్చు, నాకు ఎందుకు ఇదంతా ఏం లేదు, వీళ్ళకి ఏమో పిచ్చిలేసిందా, ఎంత ఖర్చు అన్నట్టు ఆలోచిస్తావు కొడుక. అవునా కొడుక? అదే అంటారా కదా, మాట్లాడు. నలుగురికి పెట్టేటోళ్ళు ఇప్పుడు నీకు ఆపదంటే బిడ్డ. మంచి గుణం బాలది, చేతులు మందిరికి దానం చేసే గుణం, నలుగురికి పెట్టే గుణం, ఉంచుకునే గుణం కాదు. ఆదానంతో పైకి ఎదిగింది బిడ్డ, మంచిగా పైకి ఎదిగింది, కోట్లకి ఎదిగింది. ఎదిగింది దాన్ని మొత్తం పండ పెట్టిళ్ళు. ఓర్వలేని జనాలు పండ పెట్టిళ్ళు. అప్పుల పాలైనవు. అవునానే బిడ్డ? అప్పుల పాలైనవు, మొత్తం సర్వమాగం చేసుకున్నారు. అవునానే బిడ్డ? 4 ఏళ్ళు పొద్దు కాంచి అవతారాలు ఎత్తుతాను బిడ్డ, నా అవతారాలు ఎత్తుతాను. అవునానే బిడ్డ? నీ అవతారాలు బిడ్డ ఇంకా సహా బయట చూస్తా బిడ్డ, ఇంకా సహా మంచిగా ఉంటావు బిడ్డ, ఇంకా సహా లోపలుతా బిడ్డ, ఇంకా సహా మన నాని బాధలు బిడ్డ, ఇంకా సహా నా కష్టాలు బిడ్డ, ఇంకా సహా ఏంది బిడ్డ, ఇంకా సహా అనుకుంటా బిడ్డ, ఇంకా సహా. అవునానే బిడ్డ? నా కష్టాలేంది, నా బాధలేంది మందితో చెప్పుకున్నావు, నీకేం బాధలు అంటారు బిడ్డ. అవునా బిడ్డ? నీ బాధ, నీ కడుపుల బాధ నీకు తెలుసు, నీ కన్న పిల్లల బాధ నీకు తెలుసు. ఒక్క రేవు కట్టాలేరు ఎక్కడున్నాయి అక్కడ, ఎందుకు ఇట్లా అవుతాను, నా పిల్లలు పచ్చదే అవుతాను రా నాయన అని కడుపులో పిల్లలు దాచుకున్నట్టు నీ బాధను కూడా నువ్వు కడుపులో దాచుకున్నావు కదా బిడ్డ. అవునానే బిడ్డ? నీ బాధలన్నీ అనుభవించుకుంటాను కదా బిడ్డ. నిన్ను కనరాని కష్టాలు పెట్టాలి కదా బిడ్డ. 4 ఏళ్ళ కాంచెలు పుట్ట దుఃఖంతో పెడతాను బిడ్డ. తిన్న పెయ్యి కూడా కూడి పడకుండా బిడ్డ. అదే అంటాను కదా బిడ్డ, తిన్న పెయ్యి కూడా కూడి పడకుండా అవుతాను. నిన్ను ఆగం చెయ్యాలని, సంసారాన్ని ఆగం చేయాలని భర్త నీకు చెప్పిన మాట వినొద్దని చేసిండు బిడ్డ. అట్లా నీ ఇంటి కాడ వినరు అని చెప్తాను, నీ ఇంటి కాడ అట్లా చేసి పోయి బిడ్డ. నీకున్న సంపాదన కూడా ఇంకా నీళ్ళ పాలు గంగ పాలు కావాలని చేసిండు కదా బిడ్డ. మరి చెప్పింది అయితే అదే బిడ్డ, అది ఉన్నది. బయటికి వెళ్ళాలి అంటే తీసేపియాలి, తీసేపిచ్చి నీకు నిమ్మలం నువ్వు అంత పెట్టుకోలేవంటే తీసేపిచ్చి, నువ్వు దుర్గమ్మని పెట్టుకోకుండా ముందు వరకు మంచిగా పెట్టుకున్నాను మొక్కి, ఇప్పుడైతే తీసేపించుకో. తీసేపిస్తా, ఇప్పుడు తీసేపించుకో. తాయితూ ఇట్లా కడతా, ఎంత పెడతా, అదొకటి అయితే చేసుకో. నేను చెప్పిన సత్యం, నా మాటలు సత్యం, అబద్ధం లేదనుకో నా సెంతకు నేను చూసుకుంటా. వెళ్ళమ్మ విగ్రహం కూడా పెట్టించింది, వాళ్ళ ఇంటికాడ గుడి కట్టించింది, అన్ని చేసింది తల్లి. ఏ దేవుడు నేను చెప్తాను కదా తల్లి, ఏ దేవుడు లేదు, ఏ దేవుడు పుడతారు బయట నుంచి అలా వచ్చి ఇక దొరికిపోయింది. ఏది లేదు, అందరు ఇంకా ఆయన తట్టున్నది కాబట్టే నేను కాపాడుకుంటా నా కుటుంబాన్ని అంటాది నా తల్లి. నేను కాపాడుకుంటూ వచ్చేది కూడా నా దేవుళ్ళే, తను కొలిసే దేవుళ్ళే బిడ్డ. ఎగేసుకుంటా పోయి ఇంట్లో చేసిన దానికి ఎట్లా బిడ్డ పోదు కదా, అది పోతే తిప్పేసి కొట్టాలి, కొడితేనే తీసేపిస్తేనే పోతుంది. అదే అంటానే కదా, ఇల్లు పాలు కూడా చేస్తారు అంటాను. ఇల్లు పాలు, ఇల్లు కూడా నీళ్ళ పాలు చేస్తారు.
చేస్తారని ఇల్లు చెప్తారు కదా అమ్ముతారని బిడ్డ. తెలియదు కదమ్మా. అదే అంటాను, ఇల్లును కూడా నీళ్ళ పాలు చేస్తారనే సుత్తాలు బిడ్డ అంటాను నేను ఇప్పుడు చెప్పిన బిడ్డ. ఇల్లును కూడా నీళ్ళ పాలు చేస్తారనే సుత్తాలని చెప్పిన కదా. నువ్వు ఇల్లు అమ్ముకునే పరిస్థితి రాదు, నేను చెప్పినట్టు నువ్వు అది తీసేపించుకో. నీకు సంతోషం అయితే మంచిగా దుర్గమ్మ పెట్టుకొని నిలబెట్టుకొని ఆడతో చేసుకుంటే నీకు సంబరంగా మళ్ళీ నీకు పోయిన లక్ష్మి తిరిగి వస్తుంది. అమ్మ జగన్ మాత తల్లి ఆమె. పోయిన లక్ష్మి అంతా నీకు మళ్ళీ ఎట్లున్నదో అట్లా వస్తుంది. మళ్ళీ నీకు మనుషులు అందరు మామూలు మనుషులు అవుతారు. సరే అమ్మా, నేను నిన్ను నమ్ముకొని ఇంత